నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు శ్రీనివాస్ బంగారయ్య శర్మ గారు ఉన్నారు. శ్రావణ భారతి అంశంపై ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో కూడా పెద్ద దుమారం రేపుతుంది. స్వామివారి పాటని ఈ విధంగా కీర్తించడాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారంగా అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. బంగారయ్య శర్మ గారు ఉన్నారు ప్రస్తుతం అంతా పాటు. బంగారయ్య శర్మ గారు, ఏ విధంగా చూడాలంటారు? శ్రావణ భారతి పాడినటువంటి పాటని, అన్నమాచార్య కీర్తనలు ఈ విధంగా పాడడానికి ప్రతి ఒక్కరు కూడా వేలెత్తి చూపిస్తున్నారు. మీరేం మాట్లాడతారు? ఆవిడ కొంచెం బహుశా అజ్ఞానపు పొరల్లోకి వెళ్ళారేమో అన్న భావన కలుగుతోందండి. ఒక పరి వయ్యారమై అని అన్నమాచార్యులు వారు పాడితే పాపం దాని అర్థము ఆవిడకి అయింది. వయ్యారమై అంటే ఆవిడ వయ్యారమై పాడారు అన్నమాచార్యులు వారు అనే భావనలోకి ఆవిడ వెళ్ళి రకరకాలైనటువంటి వయ్యారాలతోటి అక్కడ ఏదో చూపించాలి అనేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ పాపం అన్నమాచార్యులు వారు ఆ స్వామి యొక్క మూర్తి ఒక పరి వయ్యారమై అలా పల్లకీలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క వయ్యారంగా స్వామి సంచారం చేస్తున్నారు అనే భావనతో ఆయన చూస్తున్న కొద్దీ ఒక్కొక్కసారికి వయ్యారంగా కనిపిస్తున్నారు అని స్వామి వారిని ఉద్దేశించినటువంటిది అర్థం. ఆవిడ పొరపాటున ఇలా చేసుకొని ఓహో ఒకసారి వయ్యారంగా పాడాలేమో అనే భావనలోకి వెళ్ళి పాడినట్టుగా ఉంది తప్ప కొంచెం విజ్ఞతతో పాడినట్టుగా అది లేదు. తర్వాత ఆవిడ చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటయ్యా అంటే, మనకి మొదటి నుంచి అన్నమాచార్యుల వారి మీద రకరకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి సమయంలో అన్నమాచార్యుల వారి యొక్క ఇల్లు కూలగొట్టారు, అక్కడ తీసేశారు మాడవీధుల్లో అటు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి పర్మనెంట్ గా అక్కడ ఆంజనేయ స్వామి వారికి విగ్రహాలకి అక్కడ ఆయన అర్చించుకున్నటువంటి విగ్రహాల దగ్గర నుంచి మొత్తం అన్ని బీకేశారు. అన్నమాచార్యుల వారికి ఘోరమైనటువంటి అపచారం తిరుమల కొండల మీద చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఉద్యమమే కొన్ని లక్షల సంతకాలతోటి మొదలవుతోంది. అయ్యా మాకు మళ్ళీ అన్నమాచార్యుల వారి యొక్క స్థానములో అన్నమాచార్యుల వారి యొక్క చిన్న గుడి కట్టాలి, నిత్యం అక్కడ ఆంజనేయ స్వామి వారికి అన్నమాచార్యుల వారు ఎలా ఆరాధన చేశారో ఆ విగ్రహాన్ని పీకి మళ్ళీ అక్కడ పెట్టాలి అని ఏ ఉద్యమం అయితే జరుగుతోందో దానికి ఆవిడ నేను బ్రాహ్మణుల ఇంట్లోనే పుట్టాను అని చెప్పింది కాబట్టి, ఆయన అంటే నాకు కూడా భక్తి ఉంది, నాకు తెలుసు అంది కాబట్టి, ఆవిడ కూడా చక్కగా పాట పాడేటటువంటి మనిషి కాబట్టి ఇలాంటి ఉద్యమానికి కలిసొచ్చి మాకక్కడ అన్నమాచార్యుల వారి యొక్క ఆ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రదేశంలో మళ్ళీ కట్టాలి, అక్కడ ఆంజనేయ స్వామి వారికి నిత్యం అర్చన జరగాలి అనేటటువంటి యుద్ధం చేయాలి. కానీ నేను ఈ కుటుంబంలో పుట్టాను నీకంటే తెలివిగల దాన్ని అనేటటువంటి పదప్రయోగం అహంకారపూరితమైనటువంటిది అవుతుంది. అలాంటి అహంకారము అనేటటువంటిది పక్కన పెట్టుకొని కాస్త కొంచెం విజ్ఞతతోటి కనుక మనం ఆలోచిస్తే అన్నమాచార్యుల వారు స్వామివారికే పరిమితి తప్ప మనము అది ఊహించుకొని వయ్యారాలు పోవడం అనేది చాలా తప్పు. తర్వాత అన్నమాచార్యుల వారి వంశస్థులు ఫోన్ చేసినప్పుడు అయ్యా నేను ఇదిగో ఈ భావంతో చేశాను అని సమాధానం చెప్పేట్టుగా ఉండాలి, కానీ ఎగర్తించి మాట్లాడినట్టుగా ఉండకూడదు ఎదురు తిరిగి. అది ఎప్పుడూ సమాజానికి శ్రేయస్కరం కాదు. మనం అందరము కూడా ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళమే. అందులో శ్రావణ భార్గవి గారికి కూడా సనాతన ధర్మం అంటే చాలా భక్తి శ్రద్ధ అన్నీ ఉన్నాయి. పూర్వం పాడినటువంటి పాటలు చాలా మంచి ఉన్నాయి. సంగీతం చక్కగా నేర్చుకున్నటువంటి మనిషి. సంగీతము గాంధర్వ విద్య ఎవరికి పడితే వాళ్ళకి స్వాధీనం కాదు. అయింది అంటే మీరు పూర్వజన్మలో ఎంతో మంచి తపస్సు చేసుకున్నారు. అలాంటి తపస్సుని నిలబెట్టుకొని ఇంకా అడుగులు ఎలా ముందరికి వేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అహంకారము అనేటటువంటిది పెంచుకొని అడుగులు ముందరికి వేయటము ఆవిడ యొక్క భవిష్యత్తు కూడా శ్రేయస్కరం కాదు అని చెబుతూ, ఎలాంటి అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు రాశాడు. ఆయన ఎప్పుడు నటించలా, ఇలా ఆయన ఆ పరమాత్మ నటిస్తున్నట్టుగా దర్శించాడు. మనం కూడా పరమాత్మ యొక్క ఆ రకరకాలైనటువంటి భంగిమలను అక్కడ దర్శించాలి తప్ప ఆ భంగిమ ప్రదర్శనలు నృత్యకారులైనా సరే, మంచి చక్కటి నాట్య విద్యలో ప్రవేశం ఉన్నవాళ్ళైనా అలా పడుకొని కాళ్ళు ఊపుతూ ఈ విధమైనటువంటిది భరతముని దగ్గర నుంచి కానీ లేకపోతే మన సిద్ధేంద్ర యోగి గారి దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ టైప్ ఆఫ్ కంపోజిషన్స్ రాలేదు. అవి ఒకవేళ ఉన్నా చాలా పద్ధతి ప్రకారము ఉంటాయి.
అలా చెయ్యాలి తప్ప, మీరు పెట్టుకున్నది జంతికలు సంప్రదాయమే, మీరు పెట్టుకున్న అరిసెలు సంప్రదాయమే, మీరు వేసుకున్నటువంటి వేషభాషలు సంప్రదాయమే, కానీ మీరు పడుకొని కాళ్ళు ఊపినటువంటి విధానము, లేచి ప్రతిభంగిమని అట్లా దర్శిస్తున్నట్టుగా చూపించినటువంటి విధానము, అది కొంచెము మీరు దిద్దుకొని ఇంకా చక్కగా మీ మనసులో ఉన్న ఉద్దేశము వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ అలా చేయొచ్చేమో కానీ అలాంటివి మీ ఇంటికి పరిమితం అయితే మంచిది. అవి మరీ సమాజంలోకి తీసుకొని వచ్చి జనాలందరికీ చూపించాల్సినటువంటి అవసరం లేదేమో ఆ విధానంలో అన్నది నా భావన. ఆవిడ అది అర్థం చేసుకొని ఒక్కసారి ఈ వైదిక సమాజానికి, అయ్యో మీకు అందరికీ ఇంత బాధ కలిగిందా, పర్వాలేదండి, దిద్దుకొని మేము ఇంకా చక్కగా వేరేలాగా చేస్తాను, ఇంకో బ్రహ్మాండమైన కీర్తనలు పాడతాను అని ఓ మాట చెప్పడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. పైపెచ్చు అది ఒక బలం కింద ఆవిడకి జీవితంలో, ఆహా ఈ మనిషి ఎంత అహంకార రాహిత్యం చాలా తగ్గింది, ఆవిడ చాలా కిందకి దిగి ఒక క్షమాపణ చెప్పింది అని సమాజం అనుకొని హర్షిస్తుంది తప్ప ఆవిడ్ని ఎవరు అవమానించేది ఏమీ ఉండదు. కాబట్టి ఆవిడ చేసినటువంటి పొరపాట్లను దిద్దుకోవాలి. మంచి ఎప్పుడు గొప్పదే. ఆవిడలో ఉన్న మంచి అభివృద్ధి అగుగాక, ఆవిడలో వచ్చినటువంటి చెడు జనాలకు కనిపిస్తున్నటువంటిది అంతమగుగాక, ఆ రెండూ ఆవిడకి అనుగ్రహించాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ నేను ఉంటాను. చాలా ధన్యవాదాలు. మంచి విషయం తీసుకున్నారు తొలి వెలుగు తరఫున మీరు. థ్యాంక్ యూ బంగారు శర్మ గారు. ధన్యవాదాలు.